కేటీఆర్ గారు బాగా మాట్లాడుతున్నాడు. డ్రగ్స్కు నాయకుడు కేటీఆరే. ఇయల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు, యువతకు, సినిమా ఇండస్ట్రీకి, ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులకు మొత్తం 10 ఏళ్ళు విచ్చలవిడిగా డ్రగ్స్ను ఇక్కడికి తీసుకొచ్చిందే కేటీఆర్. 10,000 కోట్ల డ్రగ్స్ను తీసుకొచ్చి హైదరాబాద్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యువతకు అలవాటు చేసి, విద్యార్థులకు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు, బిజినెస్ వాళ్ళకు, వ్యాపారులకు అలవాటు చేసిందే కేటీఆర్. కేటీఆర్కున్న అలవాటు, ఆయన పేరు ఏదైనా మొన్న దొరికిన మోహనభద్ర పైలట్ రోహిత్ రెడ్డి కేటీఆర్కు సన్నిహితుడు, టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. వాడు ఆరుమూరు జీవన్ రెడ్డి ఒక బ్రోకర్. ఈయనేమో డ్రగ్స్ తీసుకొస్తే వాడేమో ఇంకో బ్రోకరు. ఎవడో జీవన్ రెడ్డి, ఆరుమూరు జీవన్ రెడ్డి, వాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినిమా హీరోయిన్లను పాపం వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్లకు బెదిరించి అదిరించి కేటీఆర్కు అడ్జస్టోడు. ఆడో బ్రోకరు. ఈ రోహిత్ రెడ్డి అన్నట్టు ఈ యొక్క డ్రగ్స్కు వీడొక బ్రోకరు. వీళ్ళిద్దరూకి యజమాని ఎవరంటే కేటీఆర్. ఈ డ్రగ్స్ 10 ఏళ్లలో ఎంత విచ్చలవిడిగా జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక దాని మీద నిషేధం పెట్టి డ్రగ్స్ మీద, గంజాయి మీద ఉక్కుపాదం మోపితే అయినా కూడా దొంగతనంగా పైలట్ రోహిత్ రెడ్డి తీసుకొచ్చి మరి ఇక్కడ సప్లై చేస్తూ ఇంకా వాళ్ళకు తాక్కుంటూ అక్కడ దొరికిపోయారు. దీని మీద చర్చ పెట్టాలి కదా అసెంబ్లీలో. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ను సప్లై చేసుకుంటూ, డ్రగ్స్ మళ్ళీ తాక్కుంటూ ఇక్కడ దొంగతనంగా అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. దాని మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలి కదా కేటీఆర్. మరి 10 ఏళ్ళు డ్రగ్స్ వాడినావు, ఇప్పుడు కూడా డ్రగ్సే వాడుతుండు కేటీఆర్కి. ఇప్పుడు కూడా పరీక్షలు చేస్తే దమ్ముంటే నువ్వు పరీక్షలు చేయించుకో. నువ్వు ప్రజల గురించి మాట్లాడతావు, తెలంగాణ ప్రజల గురించి. ఆరాత నీకు లేదు అని చెప్తున్నాను నేను.